వారు కరెక్ట్గా 1 వరకు వాక్యం చెప్తారు. మీరు కూడా వాక్యం విని దైవ ఆశీర్వాదాలు పొందుకు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున వందలు, అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? కొద్దిసేపు దేవుని యొక్క మాటలు విని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. మనమందరం కూడా లెంట్ డేస్ అంటారు కదా, ఉపవాస శ్రమల దినాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ బిడ్డలందరూ కూడా ఎంతోమంది ఉపవాసం ఉంటూ ఆయా మందిరాల్లో యొక్క శిలువ మీద పడిన మాటలు ధ్యానం చేసుకుంటూ ఈ విధముగా సాగుతున్న విషయం మనకందరికీ తెలిసిన విషయమే. మనము కూడా గడిచిన వారాల్లో ప్రభువారు పలికిన 4 మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు మరి 5వ మాటగా ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వాక్యం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ మోకరిస్తే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు జరిగిన యొక్క ఆరాధనలు ప్రభావ మీ అభిమతికి మీకు స్తోత్రాలు తండ్రి. మీ మాటలు నేను ఆశపడుచుండగా మాతో మదతో మాట్లాడి మీ నామానికి ఘన తెచ్చుకోండి ప్రభా. నిలబడిన జ్ఞాపం చేసుకోండి. అలుపుడను అయోగ్యుడిని వట్టివాడిని మట్టివాడిని ప్రభా, నా సొంత జ్ఞానం ఎంత మాత్రం పనిచేయొద్దయ్యా. మీ పరలోక సంబంధమైన జ్ఞానం నాకు దయచండి. నా నోటిని బోరగా వాడుకోండి. బిడ్డలందరికీ వినగల చెవులు, గ్రహింపు మనసు దయచేయండి ప్రభా. దుష్టుడికి ఎటువంటి స్థానము ఉండదు ప్రభా. దుష్టుడిని నదరన్న యేసు నామములో ప్రార్థనగా దూరపరచను తండ్రి, లయపరచను ప్రభా. నాయనా, వచ్చిన మేమందరం తండ్రి మీ సన్నిధిని అనుమతులుగా కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూడా 2 చేతులు చాపి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చదువుకున్న మాటను చూస్తే ప్రభువారు సిలువలో వ్రేలాడుతూ పలికిన ఈ 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను అంటున్నాడు. యేసు ప్రభువారి కట సిలువలో ఆ సమయంలో శరీరములో రక్తమంతా కూడా కారిపోయింది. ఇక ఆయనలో ఎంత మాత్రమునో ఓపిక అనేది లేదు. దాహము కొనుచున్నాడు. నేను దప్పిక కొనుచున్నాను అని చెప్పి పలుకుతూ ఉన్నాడు. మీకు ఎంతమందికి తెలుసు కానీ, ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి గాయాలయ్యి రక్తము కారినప్పుడు ఆ వ్యక్తికి దాహం వేస్తుంది. కానీ చాలామంది అంటారు దాహానికి నీళ్ళు ఇవ్వకూడదు అంటారు. సరే, అది వదిలిపెడదాం. ఇక్కడ ప్రభువారు పలుకుతున్నాడు, నేను దప్పిగొనుచున్నాను అంటున్నాడు. నిజంగా యేసు ప్రభువారు దాహమయ్యే అడుగుతున్నాడా? దప్పికయ్యే ఈ మాట పలుకుతున్నాడా? మరి కొన్ని దేవుని యొక్క లేఖనాలు చూస్తే మనం ఇందాక చదువుకున్న కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది. 36:9 నీ యొద్ద జీవపు ఊట కలదు కదా. కీర్తన అంటున్నాడు, నీ యొద్ద జీవపు ఊట కలదు కదా ప్రభువా, నీకు దాహం ఏంటి అన్నట్టుగా ఈ యొక్క మాట ప్రశ్నార్థకంగా ఉంటుంది. అవును, నిజమే. మన ప్రభు దగ్గర, ఆయన వద్ద జీవపు ఊట ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవపు ఊట. ఊట అనగా ఏంటి? ఊట ఏ రూపంగా ఉంటుంది? ఊట అనేది నీరు.
నీరు దేనికి సాదృశ్యముగా ఉన్నది? వాక్యానికి సాదృశ్యముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ యొద్ద జీవపు ఊట కలదు కదా. దేవుని దగ్గర వాక్యం ఉన్నది, ఆయన దగ్గర ఉపదేశము ఉన్నది. ఈ మాటకి అర్థం ఏంటంటే, మనం చాలాసార్లు విన్నాం. ఈ మాటకి అర్థం ఏంటంటే, ఆత్మల దాహము కలిగి ఉన్నాడు మన ప్రభువు. ఆత్మల గురించిన దాహము కలిగి ఆ మాట పలుకుచున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్నంత కాలము ఆయన చేసిన పరిచర్య అంతట్లో కూడా అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యాలు, అనేక మహిమ కార్యాలు, అనేక సూచక కార్యాలు చేసి అనేకులు కూడా ఆయన ఉపదేశము విన్నారు, ఆయన జీవపు మాటలు విన్నారు. ఆయన చేస్తున్న కార్యములన్నిటిని చూసిన వారందరూ కూడా యేసయ్యని ఎరిగారు. మెస్సయ్య రక్షకుడు, బోధకుడు అని ఎరిగి ఆయన మార్గంలోనికి వచ్చారు. ఆయన మార్గంలోనికి వచ్చారు. అయితే ఇప్పుడు ప్రభువారు సిలువలో ప్రాణము అప్పగించబోతున్న ఆ సమయంలో ఇంకా కూడా ఆత్మల దాహము కలిగిన వాడై ఈ మాట పలుకుచున్నాడు. దేవునికి స్తోత్రం. నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. మన ప్రభువు ఈ లోకానికి మానవులందరి మధ్యకు వచ్చిన ఒక కార్యము ఏమిటి? ఆ కార్యం అంటే మానవులందరినీ కూడా రక్షించుకోవాలని, ఆయన రక్షణుడికి నడిపించుకున్న ఒక ఉద్దేశంతో వచ్చిన వాడై ఆ కాలంలో అనేకులు కూడా ఆయన మాటలని రక్షణ పొందుకున్నారు. ఇక నా సమయము ముగించబడుతుంది కాబట్టి నేను ఆత్మల దాహము కొని అని చెప్పి ఇక్కడ ప్రభువారు పలుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒక సహోదరుడు మంచిగా విశ్వాసి, మంచి భక్తిపరుడు తెల్లటి వస్త్రాలు వేసుకొని ఆదివారపు ఆరాధనకు వెళుతూ ఉన్నాడు. ఆదివారం ఆరాధనకి బైక్ మీద వెళుతున్న క్రమంలో ఒక భార్యాభర్తలు కూడా తనకంటే ముందుగా బైక్ మీద వెళుతున్నప్పుడు గేదె అడ్డం వచ్చి వాళ్ళిద్దరూ కూడా పడిపోయారు. భార్యాభర్తలు పడిపోయారు. విశ్వాసులు కాదండి, అన్యులు. పడిపోయినప్పుడు ఈ యొక్క సహోదరుడు, విశ్వాసి అయిన సహోదరుడు, చర్చికి వెళుతున్న ఈ సహోదరుడు బండి ప్రక్కకు ఆపి వాళ్ళిద్దరిని కూడా దగ్గరికి వెళ్ళి వారిద్దరికి కూడా లేపి వాళ్ళకి తగిలిన గాయాలను బట్టి వాళ్ళకి ధైర్యం చెప్పి వెంటనే వాహనమును పిలిచి వారిద్దరిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ యొక్క బంధువుల గురించి తెలుసుకుని వారికి ఫోన్ చేసినప్పుడు వారు కూడా వచ్చారు. ఈ సహోదరుడు వారు ఎక్కడుంటారు అంత అడ్రస్ కనుక్కొని ఆ యొక్క వచ్చిన బంధువులకి అప్పచెప్పేసి ప్రార్థన అయిపోయినాక దైవ సేవకుడు, ఏనాయనా ఆలస్యమైంది, ఎప్పుడు ఫస్ట్ వస్తావు కదా, ప్రారంభ ప్రార్థనకు వస్తావు కదా, ఎందుకు లేట్ అయింది అని చెప్పి ఆ సహోదరుడు, అయ్యా ఈ విధంగా నేను వెళ్తున్నప్పుడు పడిపోయారయ్యా, వారికి గాయాలైతే హాస్పిటల్ జాయిన్ చేసి అక్కడ ఆ సహోదరుడు, అయ్యా ప్రార్థన చేయండి, వారికి మంచి ఆరోగ్యము, స్వస్థత, తొందరగా దేవుడు స్వస్థత ఇచ్చినట్టుగా వారు కూడా దేవుని తెలుసుకొని దేవుని మందిరానికి వచ్చినట్లుగా ప్రార్థన చేయండి అని చెప్పారు. ఆ యొక్క ఆదివారం అయిపోయింది. ఒక 2-3 రోజుల తర్వాత ఆ యొక్క సహోదరుడు తన యొక్క దైవ సేవకుని తీసుకొని ఆ గృహము ఎక్కడ అంటే అంతా తెలుసుకొని ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ, అమ్మా బాగున్నారమ్మా, ఎలాగున్నాయి గాయాలు, తగ్గుతున్నాయా అని చెప్పి అడిగి, అవునయ్యా పర్వాలేదు, కొంతవరకు బాగానే ఉంది, మందులు వాడుతున్నాము అని చెప్పినప్పుడు, అమ్మా నేనే మిమ్మల్ని ఇట్లా జరిగినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశానమ్మా అని చెప్పి అన్నప్పుడు, అమ్మా దైవ సేవకులు తీసుకుని వచ్చాను, ఒక చిన్న ప్రార్థన చేయించుకుంటారా అన్నప్పుడు, అయ్యా చేయండి, ఎవరైతే ఏ దేవుడైతే మాకు మంచిగుంటే చాలు అని చెప్పి ప్రార్థన చేసుకున్నారు. ఓకే అమ్మా వెళ్ళి వస్తామని చెప్పి వందలు చెప్పేసి మళ్ళా వచ్చేసారు. ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చినప్పుడు మళ్ళా ఆ యొక్క సహోదరుడు సాక్ష్యము చెప్పారు వారిద్దరి గురించి. అమ్మా ఈ విధముగా నేను వస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది, వాళ్ళు మరి గాయాలతో బాధపడారు కాబట్టి వారికి దేవుడు తొందరగా స్వస్థతనిచ్చి వారు
కూడా దేవుని సన్నిధిలో ఉండగా ప్రార్థన చేయని చెప్పి అక్కడ సాక్ష్యం చెప్పారు. ఇక్కడ సాక్ష్యం చెప్పిన ఆ సహోదరుడు ఆదివారం ఆరాధన అయిపోయిన సహోదరుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా దైవ సేవకుడు తీసుకుని మళ్ళా ఆ గృహానికి వెళ్ళి ఆ గృహాన్ని పరామర్శించి దైవ సేవకుడు మళ్ళా ప్రార్థన చేసుకుని మళ్ళా ఎందుకు ఏంటి అంత భారము ఏమండి, విశ్వాసి కాబట్టి భక్తుడు కాబట్టి ఆయన ఇతరుల పట్ల ప్రేమ చూపించాలి కాబట్టి వారు ఏమరా యాక్సిడెంట్ అయింది కాబట్టి గాయని కాబట్టి హాస్పిటల్ జాయిన్ చేశారు, బంధువులు వచ్చారు, అదంతా జరిగిపోయింది కదా. ఇక వెళ్ళవలసిన అవసరం ఏమిటి అంటే ఆత్మల భారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా వారం వచ్చింది, మళ్ళా ప్రార్థన అయిపోయింది, సాక్ష్యం చెప్పాడు, ప్రార్థన అయిపోయింది. మళ్ళా సాయంత్రం కూడా మళ్ళా దైవ సేవకుడు తీసుకుని ఆయన వెళదాములే, అవసరం లేదు, ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడే కార్యం చేస్తాడులే అని చెప్పి అన్నగా లేదయ్య గారు వెళ్ళి వారికి ప్రార్థన చేసి వద్దాం, పరామర్శించి వద్దామని చెప్పి అనుకున్నప్పుడు మళ్ళా వెళ్ళి వారిని పరామర్శించి ప్రార్థన చేసుకుని వచ్చిన తర్వాత ఆ యొక్క ఇద్దరికి కూడా ఒక ఆలోచన వచ్చింది. ఏమండి, ఈ బాబు ఎవరో మనకు తెలియదు, పరిచయం లేదు, ఏం లేదు. నిజంగా ఆ జరిగిన ఆ యొక్క యాక్సిడెంట్ని బట్టి ఏంటి మనము యాక్సిడెంట్ గాయాలని చెప్పి మనని హాస్పిటల్కి జాయిన్ చేశాడు, అయినా మనల్ని వదిలిపెట్టకుండా మళ్ళా వస్తూ మన కోసం దైవ సేవకుడు తీసుకొచ్చి ప్రార్థన చేపిస్తున్నాడా ఏంటి ఈయనలో ఉన్న ప్రేమ అని చెప్పి వారిలో కొద్దిగా ఆలోచన వచ్చింది, వారిలో కాస్త మార్పు అనేది వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సహోదరుడు ఏమిరా ఆ సాక్ష్యాన్ని బట్టి ఆ సంఘంలో అందరూ కూడా ఆ దైవ సేవకుడి కుటుంబం కూడా ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈసారి ఆ దైవ సేవకుడి విశ్వాసం ఏమిటారా సాయంత్రం వెళ్ళ ఆదివారం అయినా కానీ పొద్దున్నే 7 గంటలకే బయలుదేరి వెళ్ళారు. ఎక్కడికి? ఆ యాక్సిడెంట్ అయిన ఆ భార్య భర్తల దగ్గరికి వెళ్ళినప్పుడు వారిరువురు కూడా ఒక ఆలోచనకు వచ్చి, ఏమండి ఏది అయినా కానీ నిజంగా ఆ అబ్బాయి చూపిస్తున్న ప్రేమే కానీ దైవ సేవకుడు మన ఇంటికి రావటం కానీ వాళ్ళు చేస్తున్న ప్రార్థన కానీ నిజంగా మనలో ఒక గొప్ప మార్పు వచ్చిందండి, మనలో ఒక మంచి సమాధానం మనకి కలిగిందని నేను తెలుసుకున్నాను. మనము కూడా దేవుని సన్నిధికి వెళదామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క దైవ సేవకుడు యొక్క విశ్వాసి దేవుడా స్నానం చేసుకొని దేవుడా ఆ ఇంటికి వెళ్ళగానే వాళ్ళు దేవుని మందిరానికి రావటం సిద్ధపడుతున్న ఆ విషయాన్ని చూసినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎంతో సంతోషించారు. నేను అంటాను దేవుడా, ఇప్పుడు ఈ యొక్క సహోదరుడు యాక్సిడెంట్ అయింది, చూశాడు, హాస్పిటల్కి చేర్పించాడు, ఇక అయిపోయింది కదా, వెళ్ళవసరం లేదు కదా. ఈ యొక్క సహోదరుడు ఆ విధముగా దైవ సేవకుని ఇంటికి పదే ఆ విధముగా వెళ్ళి ఉండకపోతే వాళ్ళు నిజంగా మార్పు చెందేవారా? చెందరు. ఏమరా? ఎందుకంటే ఆ సహోదరుడికి ఆత్మల భారం ఏంటో అర్థమైంది, ఒక ఆత్మ ఎంత విలువైందో అర్థమైంది. కాబట్టి అతడు ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళా దైవ సేవకుని తీసుకుని ఆ గృహానికి వెళ్ళి దర్శించి ప్రార్థన వస్తున్నాడు. కాబట్టి ఆ కుటుంబం ఇరువురు కూడా మందిరానికి రావటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడా మన ప్రభువు సిలువలో వేలాడుతూ ఆత్మల దాహము దప్పికొనుచున్నాడు చెప్పి పలుకుతున్నాడు. ఈ రోజున మనము ఏ దాహము కలిగి ఉన్నాం, ఏ దప్పికనే కలిగి ఉంటున్నాం? ఏమరా నిజంగా మనకు తెలిసిన విషయము, ఎప్పుడైనా ఎక్కడైనా కానీ ఈ యొక్క దప్పిక గుంచున్నాను దాహము గురించిన వాక్యము ఎవరైనా చెప్తున్నట్టు తప్పకుండా ఆ సమరయ స్త్రీ గురించి చెప్పక మానరు. సమరయ స్త్రీ గురించి చెప్పక మానరు. సమరయులు అంటే తెలిసే కదా, సమరయులు అంటే తెలిసే కదా, పక్కా అన్యులు కూడా కాదు. కానీ ఒక రకం చెప్పాలంటే వాళ్ళకి వీళ్ళకి ఇరువురికి ఇరువురు జతగా ఏర్పరచబడి కలిగిన సంతానమే సమరయులు. అర్థమైందా? అన్యులకి ఒక విశ్వాసకి ఇరువురికి వివాహము ద్వారా కలిగిన సంతానమే అన్య సంతానము సమరయులు. ఏమరా ఈ సమరయుల దగ్గరికి ఎవ్వరు కూడా యూదులు అనేవాళ్ళు వెళ్ళరు. ఒకానొక దినమున యేసు ప్రభువారు యూదయ నుండి
సమరయ పట్టణానికి అంటే గలిలయ పట్టణానికి వెళ్ళాలి. గలిలయకి వెళ్ళాలి అంటే మధ్యలో సమరయ పట్టణం ఉంది. సమరయ పట్టణము ఉంది. ఇప్పుడు సమరయ పట్టణము మీద నుండి గలిలయకి వెళ్ళాలి అంటే యూదులేమో ఆ సమరయ పట్టణంలోనికి వెళ్ళాలి. ఇప్పుడు యేసు ప్రభువు ఏం చేయాలి? అటాగ చుట్టూ తిరుగుతూ కిష్టాపురం మీద పోయి ఆ ఓటవాగు నుంచి చింతగానే వచ్చి మళ్ళీ జగన్నాథపురం, అంటే ఈ యొక్క పందెల పెళ్ళి మనము సమరయ అనుకుందాము, జగన్నాథపురం ఏమో గలిలయ అనుకుందాం, ఇది యూదా అనుకుందాం, యూదా పట్టణం. ఇప్పుడు యేసు ప్రభు వారు గలిలయకి వెళ్ళాలి. దారి మంచిగా రోడ్డు ఉంది, యేసు ప్రభు వెళ్ళడానికి రోడ్డు ఉంది. కానీ యూదులు సమరయ ఊర్లోనికి వెళ్ళరు. అయితే ఇప్పుడు యేసు ప్రభు అలాగ తిరుగు వెళుతూ ఆ ఊరి చివరన బావి ఉంటే ఆ బావి దగ్గర ఆగాడు. ఎవరో? యేసు ప్రభు వారు ఏమరా దాహము కోసమే వచ్చాడంటారా? కాదు, సమరయ ఆ స్త్రీ కోసం యేసు ప్రభు వారు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మన ప్రభువారు భౌతికమైన దాహము దప్పిక కాదు, ఆయనలో ఆత్మల దాహము కలిగి ఉన్నాడు. లేక ఉంటుంది, ఏ ఒక్కరూ నశించిపోట ఆయనకి ఇష్టం లేదట. అందరూ కూడా మారు మనసు పొందాలని ప్రభు యొక్క రాకడ ఆలస్యము చేస్తున్నారట. ఈరోజు చూడారా, మన ప్రభువు మనందరి కోసము, పాపులందరి కోసము ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి ప్రాణము పెట్టిన దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళ్ళాడు. ఆ సమయం ఏ సమయం అంటండి? మిట్ట మధ్యాహ్నం. మరి మిట్ట మధ్యాహ్నం దగ్గర బాధ ఎవరికి వస్తారా అంటే యేసయ్యకి తెలియదంటే ఏది లేదు. ఎవరైనా నీళ్ళకి వెళ్ళే సమయం ఏదంటే అది ఉదయమో సాయంత్రమే తప్ప మధ్యాహ్నమో వెళ్ళరు. కానీ యేసు ప్రభువే మధ్యాహ్నమో, ఏంటి ప్రభువా మధ్యాహ్నం అక్కడికి వెళ్ళావు కదా, ఎవరైనా వస్తారా, నీకేమైనా దాహం ఇస్తారంటే లేదు ఒకళ్ళు వస్తారు, నాకు తెలుసు, ఆ సమయము తెలుసు, ఆయనకు తెలుసు. కాబట్టి ఆ సమయము అది, కాబట్టి ఆయన ఆ సమయంలో మిట్ట మధ్యాహ్నము బావి దగ్గరికి వచ్చాడు. వచ్చిందామా? ఎవరామా? సమరయ స్త్రీ కుండ పట్టుకొని వచ్చినప్పుడు అమ్మా నాకు కాస్త దాహానికి నీళ్లు ఇమ్మన్నాడు. అదేంటయ్యా, నువ్వు చూస్తేమో కింద పైన తెల్లటి వస్త్రాలు వేసుకున్నావు, ప్రవక్తలకున్నావు, దేవుని యొక్క సేవకులకున్నావు, దేవుని బిడ్డలకున్నావు, నువ్వు ప్రవక్తలకున్నావు కదా, నువ్వు యూదుడుగా కనపడుతున్నావు, మేము నీళ్ళు ఇస్తేనే మీరు తాగరు కదా అనుకొచ్చింది. ఏమేరా ఇక్కడ మనం ఒక వాక్యాన్ని చూద్దాం దయచేసి. యోహాను సువార్త 4:13 చదవండి. అక్కడ ఏమంటున్నాడో, అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగా గొనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకుంటాను నిబరా, ఆ స్త్రీ అనుకుంది నిజంగా యేసు ఈయన గారు నీళ్ల కోసమే వచ్చాడు, దప్పికై వచ్చాడు, మధ్యాహ్నం కాబట్టి వచ్చాడు అనుకున్నది. కానీ ఈమె గ్రహించలేకపోయింది. ఆయన ఆత్మల దాహము కలిగినవాడై, నా హృదయంతరాన్ని ఎరిగినవాడై, నా కోసమే వచ్చాడనే విషయాన్ని ఆమె తెలుసుకోలేకపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొను, నేను నీళ్లు త్రాగు ప్రతి వాడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకి వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పింది. ఏమిటి ఆ నీరు? ఆ ఊరే నీరు ఏంటంటే దేవుని యొక్క వాక్యము. నీ హృదయములో నీరనే వాక్యం ఉంటే ఆ వాక్యము దేవుడా నీకు ఇతరులకు చెప్పటానికి అది జీవపు ఊటగా బయటికి వచ్చి నువ్వు ఇతరులకి వాక్యము చెప్తావు. ఎప్పుడంటే ఆ నీరనే వాక్యము నీ హృదయములో ఉంచుకుంటే దాన్ని ఎవ్వరు కూడా ఎత్తుకు వెళ్ళరు, ఎవ్వరు దోచుకోలేరు, ఎవ్వరు దొంగతనం చేయరు. అది నీ హృదయంలో ఉంటుంది. కాబట్టి ఆ వాక్యము, ఆ జీవం అనే వాక్యము నీలో ఉన్నప్పుడు అది ఎప్పుడు కూడా ఊరిడి జీవజలముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది ఎప్పటికీ ఎండిపోదు. ఎందుకంటే అది దేవుని వాక్యము, దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క జీవజలపు ఊట.
ఆ ఊట నీలో నాలో ఉన్నప్పుడు దేవుడా ఆ ఊటను మనము ఆ వాక్యాన్ని జీవపు వాక్యాన్ని ఇతరులకు మనము ఇచ్చేవారము కూడా ఇతరుల యొక్క దాహము అనగా వారిని రక్షణలోనికి నడిపించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీనివల్ల ఆమె ఇదంతా అడిగింది, నాకు దాహము మళ్ళీ మళ్ళీ దాహము కాకుండా మళ్ళీ ఇక్కడికి రాకున్నట్టుగా ఆ జీవపు జలపులు నాకు ఇవ్వాలి అంటే సర్లే అమ్మను. దీనివల్ల చాలా మంది అనుకుంటారంట, బైబిల్ నేను అనుకున్న ఒక దైవజనుడు చెప్పిన అర్థమైంది. నిజంగా చాలా మంది కూడా సమరయ స్త్రీ వ్యభిచారి కాదండి, వ్యభిచారి కాదట. అయితే ఎవరంటే దీనివల్ల ఆమె ఒక వ్యక్తిని ఇష్టపడుతుంది, ఒక పురుషుడిని ఇష్టపడుతుంది, తెచ్చుకుంటుంది, కొంతకాలము ఆయనతో గడుపుతుంది, మళ్ళా అతనట విడిచిపెడుతుందంట, మళ్ళీ మరి ఒక వ్యక్తిని ఇష్టపడుతుందంట, కొంతకాలము ఆయనతో ఉంటుందంట, మళ్ళా ఆ వ్యక్తిని విడిచిపెడుతుంట. ఇలాగా 5గురిని కూడా ఇష్టపడి తెచ్చుకుంది, కొంతకాలం ఉంచుకుంది, వాడిని పంపించింది. ఇప్పుడు ఏమిడా 6వ వ్యక్తి కోసము 6వ వ్యక్తి ఉన్నాడు. కానీ అక్కడ ప్రభు అంటాడు, ఆమె అంతటినీ గ్రహించిన ప్రభు, అమ్మా నీ భర్తను తీసుకునిరా, ఇద్దరికి నిలిచి. అయ్యా నాకు భర్త లేడు, నిజమే చెప్పావు, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడు. ఏమేరా ఆమె వ్యభిచారి కాదు కానీ ఇష్టం వచ్చిన ఒక వ్యక్తిని తీసుకుని కొంతకాలము ఆ విధముగా 5గురిని మార్చింది, 6వాడిని కూడా తీసుకుంది. 6వాడు కూడా ఉన్నవాడు కూడా నీవాడు కాదు అని చెప్పి ఆమె చేస్తున్న దానిని, ఆమె హృదయంలో ఉన్న పాపాన్ని ఎరిగిన దేవుడు బట్టబయలు చేశాడు. ఆమె అప్పుడు తెలుసుకుంది, నీవు ప్రవక్తవి అన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ప్రవక్తవి అని చెప్పి అన్నప్పుడు ఏమిటా, ప్రవక్తలు అయితేనే ఎదుటి వ్యక్తి హృదయంలో ఏముందో తెలుసుకుని చెప్పగలిగే జ్ఞానము కలిగిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఆయన దేవుడిని తెలుసుకోలేదు కానీ ప్రవక్తను తెలుసుకుంది. ప్రవక్తను తెలుసుకుని నీవు ప్రవక్తవు కాబట్టే నా యొక్క పాపాన్ని పరిఘాతం చేశావు, బయలుపరిచావు కాబట్టి నీవు ప్రవక్తవని తెలుసుకున్నది. అప్పుడు తెలుసుకున్న ఆమె ఏమరా ఒంటరిగా ఉండల, ఒక్కతిగా ఉండల, ఏమరా ఊళ్ళోకి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా కానీ స్త్రీయే కానీ పురుషుడే కానీ ఏ వ్యక్తి అయినా కానీ చేసిన పాపమును ఎవరు కూడా ఇతరులకి ఊర్లో చెప్పుకోరు. కానీ ఆమె వెళ్ళింది, ఆమె చేసిన పాపములు తెలుసుకున్న ఆ యేసయ్యను గురించి, ఇదిగో నేను చేసిన పాపముని నాట చెప్పిన ఆయన చూద్దురు కానీ రండి అన్న. దేవునికి స్తోత్రం. ఏమిరా ఇప్పుడు నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది అంటే, ఆమె యేసయ్యను తెలుసుకున్నది, యేసయ్య ఆత్మల దాహముతో వచ్చాడని తెలుసుకున్నది, ఆయన నా దాహము తీర్చాడు, ఇప్పుడు మీ దాహము కూడా తీర్చడానికి అక్కడ ఉన్నాడు, ఆయన దగ్గరికి రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యకు తెలుసు ఈమెకి నా దాహం ఇస్తే ఈమె అనేకులకు కూడా నా జీవపు ఓటల్ని పంచుద్దని తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ జీవపు మాటలనే ఊటని నీళ్ళని ఆమెకి ఇచ్చాడు కాబట్టి ఆమె కూడా ఆమె హృదయంలో ఆ జీవపు ఊటల్ని మాటల్ని దేవుని యొక్క ఉపదేశాన్ని ఆ ప్రజలకి, తన గ్రామస్తులకు తెలిసింది కాబట్టి వారందరూ కూడా ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభువారు ఆయన జీవపు ఓటలను, ఆత్మదాహము కలిగిన జీవపు ఓటల్ని ఆడ ప్రజలందరికీ అన్న దేవుని యొక్క ఉపదేశాన్ని వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు అక్కడ అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తారు. చూడండి 41 వాక్యము. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి, ఇక మీద నీవు చెప్పిన మాట కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామన్నారు. దేవునికి స్తోత్రం. మరి ఆమె చెప్పకపోతే అలా అన్నారు కదా, నీ మాట ప్రకారం కాదు అదే అన్నది, నీవు
కాక మరి చెప్పకపోతే ఇప్పుడు ఒక మాట అయితే కారణం ఎవరు ఇక్కడ మెయిన్గా? ఆమె. అమ్మ నువ్వు చెప్పినవాళ్ళు కానీ నువ్వు చెప్పిన మాట అయితే మమ్మల్ని ఇక్కడ నడిపించింది, అంతే. నువ్వు చెప్పిన మాట మమ్మల్ని యేసయ్య దగ్గర నడిపించింది. ఆయన మాటలేమో మమ్మల్ని రక్షకుడిని తెలుసుకొని ఆయన దేవుడిని తెలుసుకోవడానికి ఆయన మాటలు మాకు కారణమయ్యాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనంటే ఒక్క సమరయ స్త్రీ ఎంతమందిని మార్చంటారు? ఒక 2000 మంది అనుకుందాం. 2000 మందిలో సగం మందైనా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మనము కూడా ఆ జీవ జలాన్ని మనము కూడా మన హృదయంలో ఉంచుకున్న మనము కూడా ఆ ఓటని ఎవరికి ఇవ్వాలి? ఇతరులకి ఇస్తే అప్పుడు వాళ్ళు కూడా యేసయ్య మార్గములోకి వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నేను దప్పికొను చున్నాను. ఏమి దప్పి కదంటే ఆత్మలో దాహము, ఆత్మల కొరకైనా దప్పికను కలిగి ఆయన ఆ మాట పలికాడు. ఈరోజు నిజంగా చాలామంది మందిరాలకి వస్తుంటారు కానీ దేవుడా నాకు ఒక సహోదరుడు, తెలిసిన సహోదరుడు ఫోన్ చేస్తే, అన్నా ఏంటన్నా ఫోన్ చేశారంటే ఎక్కడున్నావు ఏంటంటే, అన్న నేను బండి మీద వెళ్తున్నాను, ఖమ్మం వెళ్తున్నాను, ప్రార్థనకి వెళుతున్నాను. ఎవరా వెళుతున్నారు? నేను ఒక్కడే వెళుతున్నాను. అదేంటి నీ ఒక్కడేంటి? కుటుంబమో? వాళ్ళు అప్పుడప్పుడు వస్తారన్నా, వస్తే వస్తారు, లేకపోతే లేదన్నా. నేనైతే వారమో అంటే నీ కుటుంబము గురించి, నీ కుటుంబీకుల గురించి రక్షించాలనే భారమో లేకుండా పోయింది కొంతమంది కుటుంబాల్లో. ఏమండి కొంతమంది ఉంటారు, ఏంటండి పిల్లగాళ్ళ తీసుకురాలేదు, మీ తల్లిదండ్రులు తీసుకురాలేదంటే ఏం తీసుకొస్తామండి? ఛార్జీలు అవుతున్నాయి, డబ్బులు అవుతున్నాయి, ఎక్కడ తీసుకురావాలి అంటే ఛార్జీలు ముఖ్యమా? దేవుని యొక్క రక్షణ వాళ్ళకి ముఖ్యమా? ఈరోజు చాలామంది కూడా నిజంగా ఆత్మల భారమో లేకుండా నేను వెళితే చాలు అన్నట్టుగా కుటుంబాల్లో చాలామంది ఈ విధముగా నడుచుకుంటున్నారు, లేకపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము రక్షణ పొందుకున్న మన కుటుంబము కూడా రక్షణకి రావాలి. మనతో పాటు మన బంధువులు కూడా దేవుని యొక్క రక్షణకి రావాలి. అలాగే మన ప్రాంతపు వాళ్ళు, మన దేశ ప్రజలందరూ కూడా దేవుని యొక్క రక్షణకు వచ్చినప్పుడే నీవు ఏ విధముగా ఆ దప్పిక ఆత్మదాహం తీర్చబడ్డావో నీ వాళ్ళు కూడా దేవుని యొక్క ఆత్మదాహము తీర్చులాగున వారు కూడా రక్షణలోనికి రావాలి, నడిపించాలి. ఎవరు? మనమే చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనం ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఏమండి దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తున్న ఆ యొక్క పౌలు గారు ఆ యొక్క స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు తనతో ఉన్న పౌలు, శీలని ఇద్దరు కూడా వారు ఏం చేయాల, వారు ఏ నేరము చేయాల, ఏ తప్పు చేయాల, స్వార్థ ప్రకటిస్తున్నారని చెప్పి తీసుకుపోయి జైలు వేశారు. జైల్లో వేసినప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళిద్దరూ పాటలు పాడుతున్నారు, కీర్తనలో పాడుతున్నారట. కీర్తనలు పాడుతున్నప్పుడు పరలోకము నుండి దూత దిగివచ్చి ఆ చెరసాల పునాదుల్ని కదిలించినప్పుడు ఆ కిటికీలు, ఆ డోర్లు అన్నీ కూడా పడిపోయినాయి. రాత్రికాల సమయంలో పడిపోయినప్పుడు నిజంగా చీకటి వేళ కరెంటు పోయింది, అంత అంధకారంగా ఉన్నది. ఇక ఖైదీ, ఆ యొక్క చెరసాల అధికారి, ఆ యొక్క ఉద్యోగి అనుకున్నాడు, ఖైదీలందరూ పారిపోయి ఉంటారు కాబట్టి ఇక నాకు మరణశిక్ష అని చెప్పి చంపుకోవాలనుకున్నాడు. ఎవరో? జైలు అధికారి. అప్పుడు పౌలు గారు చూసి, నువ్వు చనిపోవడానికి కారణం, చనిపోవసరమో లేదు, ఎందుకంటే ఎవ్వరు కూడా తప్పించుకొని వెలుపడికి బయటికి వెళ్ళలేదు అని చెప్పి అన్నప్పుడు నిజంగా చూడండి, దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తున్న యొక్క ఇరువురిని చూసి, వీరి యొక్క భక్తిని చూసిన దేవుడు ఆ చెరసాల యొక్క పునాదులు కదిలించి ఆ యొక్క అన్నిటినీ పడగొట్టి ఖైదులందరూ
పారిపోవడానికి అవకాశము ఉన్నా కానీ ఎవ్వరు కూడా పారిపోలేదు. పౌలు శీల కూడా పారిపోలేదు. ఇది జరిగినది ఎవరి ద్వారా అని ఆ జైలు అధికారి తెలుసుకున్న. ఎవరి ద్వారా జరిగింది అది? పౌలు శీల వీరిద్దరూ దేవుని యొక్క సేవకులని, భక్తులని, నీతిమంతులని, వీరి ద్వారానే దేవుడు దూతను పంపించి ఇదంతా చేశాడని చెప్పి తెలుసుకొని అప్పుడు ఆ కుటుంబము రక్షణ పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, దీని మీద వారి ఇరువురు కూడా చెరసాల వేయబడకపోతే, ఖైదీలుగా జైల్లో ఉండకపోతే ఆ కుటుంబము రక్షింపబడేదా? పడేది కాదు. ఏమేరా దేవుడు కొన్నిసార్లు అనేక రకాలుగా అద్భుతాలు, ఆత్మల దాహము కలిగిన దేవుడు అనేక రకాలుగా తన సేవకుని వాడుకొని విశ్వాసులుగా మార్చే విధముగా కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలిసిన వాక్యము మత్తయి సువార్త 5:3 చదవండి. మళ్ళా చదవమ్మా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చాలు చదవాలి. పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నాడు. ఆత్మ అంటే ఎందుకే? ఆత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ కాదు. ఆత్మ అంటే ఒక వ్యక్తి. ఆత్మ అంటే ఒక వ్యక్తి. అర్థమైందా? ఆత్మ అంటే ఒక వ్యక్తి. ఒక ఆత్మ మారు మనసు పొందుకొని బాప్తిజం పొందుకుంటే పరలోకములంట దూతలు, దేవుడు ఎంతో ఉందా? దేవుని యొక్క వాక్యము ఉంది. అంటే ఒక వ్యక్తి దేవుని దృష్టిలో ఒక ఆత్మ, ఒక వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ, ఒక వ్యక్తి ఒక ఆత్మతో సమానం. ఒక ఆత్మను గురించి చెప్తున్న సందర్భం అన్నమాట. అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మరి దీనులు అంటే ఏంటి? తగ్గింపు అంటే ఏంటి? నేను చెప్తా. అందరికీ తెలిసిందే, ఇది అందరికీ చూసినారదే. ఒకసారి మనము ఒక వీడియో చూసాం. ట్రైనా బస్సా? అది బస్సునేనా? ఒక పెద్ద ఆయన బ్యాగ్ వేసుకొని దేవుని యొక్క బైబిల్ పట్టుకొని కరపత్రాలు పంచుతున్నాడు. జీసస్ ఇది యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, లవ్స్ యు అని చెప్పి, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఇంగ్లీష్లో స్వార్థ ప్రకటిస్తున్నాడు. చాలామంది స్త్రీలు పురుషులుగా కూడా కూర్చొని ఉన్నారు. చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒక యవ్వనస్తుడు కూర్చొని లేచి ఏదో ఇంగ్లీష్లో మాట్లాడి గట్టిగా ఒకటి కొట్టాడు. ఆ పెద్ద ఆయన్ని కొట్టాడు. దగ్గర 65-70 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా ఆయన గారికి. తెల్లగా మంచిగా ఉన్నాడు. దేవుని యొక్క మాట చెప్తూ జీసస్ యువర్ లవ్ అని చెప్పి అక్కడ చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి యవ్వనస్తుడు లేచి చెంప మీద గట్టిగా కొట్టాడు. అందరూ కూడా ప్రక్కవాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూశారు, కానీ ఎవ్వరు కూడా దాని గురించి మాట్లాడాల. అయినా కానీ కాదు ఏమంటాడు అక్కడ? దేవుడు నిన్ను క్షమిస్తాడని చెప్తూ అట్లాగే మళ్ళా జీసస్ లవ్ యూ, దేవుడు నిన్ను ప్రేమిస్తాడని చెప్పి దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడని చెప్పుకుంటూ ఎప్పుడా మళ్ళా అలాగే చెప్తున్నా కానీ మళ్ళా కొట్టడానికి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది లేచి ఆపారు. ఆపినా కానీ కోపంతో అతడు ఆయన మీదకి వెళుతున్నా కానీ ఆయన అదే పలుకుతున్నాడు, జీసస్ ఐ లవ్ యూ, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను క్షమిస్తాడు అని చెప్పి అలాగే చెప్తున్నప్పుడు ఇంకా కొన్ని విషయాలు దేవుని గురించి చెప్తున్నప్పుడు ఆ వ్యక్తిలో పశ్చాత్తాపం వచ్చింది. దేవునికి స్తోత్రం. అతనిలో ఆయన గారు ఇంగ్లీష్లో మాట్లాడిన ఆ మాటలను బట్టి, దేవుడు చెప్తున్న మాటలను బట్టి అతనిలో మార్పు వచ్చేసి దేమరా మనసు మార్చుకొని వెంటనే కళ్ళమ్మటి నీళ్లు కార్చి కౌగిలించుకొని ఏడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను దేమరా ఆ యొక్క పెద్ద ఆయన ఆ యవ్వనస్తుడు కొట్టిన దాన్ని బట్టి
దేవుడా, ఎదురు తిరిగి చెయ్యి చేసుకోకపోయినా కానీ ఎదురు మాట్లాడి ఉంటే ఎలాగుండి తింటారు? మార్పు చెందేవాడా? మార్పు చెందడు. దీనుడుగా తగ్గించుకొని, అయ్యా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను క్షమించుడుగాక, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అయ్యా అని చెప్పి ఆ విధముగా దేవుని ప్రేమను చూపించాడు. కాబట్టి అతనిలో పశ్చాత్తాపం వచ్చింది, అతనిలో మార్పు వచ్చేసింది, అతని యొక్క హృదయము మారి దేవుడా ఆ పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఆయన వాటేసుకొని నన్ను క్షమించు అని చెప్పి అతన్ని చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. గుర్తుందా? నేను అబద్ధం చెప్తున్నానా? చూశారా? నిజమే చెప్పానా, అబద్ధం చెప్పానా? అంటే దేవుడా, మనము దేవుని బిడ్డలైన మనము దీనత్వము కలిగిన వారు ఉండాలి. దేవునికి స్తోత్రం. మన దేవుడు దీనత్వము కలిగిన వాడు. మన దేవుడు ఈ లోకంలో జీవించిన కాలమంతా కూడా దీనుడుగా జీవించాడు, తగ్గింపు కలిగి జీవించాడు. దేవునికి స్తోత్రం. అది మనకి మాదిరిని చూపించాడు. దేవుడు ఇప్పుడు ఆత్మ విషయమై, ఆ వ్యక్తి విషయమై దీనుడయ్యాడు కాబట్టి, క్షమించాడు కాబట్టి, ప్రేమించాడు కాబట్టి, దేవుని మాటలు చెప్పాడు కాబట్టి ఆ వ్యక్తి హృదయము మారబడింది. అతడు కూడా నానంటాను అక్కడ అతను కూడా దేవుని యొక్క రక్షణ పొందుకొని ఉంటాడు. దేవుడికి స్తోత్రం. ఏంటాడు చెప్పరా? దండం పెట్టి చెప్తున్నా, మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా. ఎవరు ఏదైనా అన్నా కానీ మన వాళ్ళే కానీ పొరుగు వాళ్ళే కానీ ఎవరైనా కానీ కాని మాటలు అన్నా కానీ ఎదురు మాత్రం మాట్లాడకుండా దండం మీద చెప్తున్నా. ఎందుకంటే మన సాక్ష్యమే, మన ప్రవర్తనే, మన నడవడే ఏమరా ఇతరుల్ని మార్చుటకు ప్రభావితంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదుటి వాళ్ళు ఎన్ని అన్నా కానీ నువ్వు మౌనముగా ఉండు, ఎదురు మాట్లాడబాకు. వచ్చినాక తర్వాత ప్రార్థన చెయ్యి. ఏమని చేస్తావు ప్రార్థన? మరి ఏమని చేస్తావు? ప్రభువా క్షమించయ్యా, తెలియకలాగా మాట్లాడిందయ్యా, ఆ తమ్ముడిని క్షమించయ్యా, ఆ అన్నయ్యని క్షమించయ్యా, ఆ అక్కని క్షమించయ్యా, ఆ చెల్లని క్షమించయ్యా. సాతాను ఆ విధముగా మా మీదకే కోపాన్ని రేపుతున్నాడు ప్రభా, తెలియక మాట్లాడు ప్రభా, వాడిని క్షమించయ్యా, మనసు మార్చు ప్రభువా అని చెప్పి నువ్వు దీనుడవై తగ్గించుకొని వస్తే దేవుడు తప్పకుండా నీ దీనత్వాన్ని బట్టి నీ శత్రువుని మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ పరివర్తన మనలోనికి రావాలి, ఆ మార్పు అనేది మనలోనికి రావాలి. అది వచ్చినప్పుడే మనల్ని బట్టి ఇతరులు కూడా మార్పు చెందుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకు తెలిసిన విషయమే. బైబిల్ ఒక మాటగా చదువుకుంటే దానియేలు గ్రంథము 12:3 చదవండి. దానియేలు గ్రంథము 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండములోని దూతలను పోలిన వారై, జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో, ఎవరి వైపు? యేసయ్య వైపు త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం ప్రకాశించాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క సువార్తనే ప్రకటించాలి, దేవుని మాటలను ఇతరులకి చెప్పాలి. ఏమరా భయపడకుండా చెప్పండి. ఏం లేదు, అమ్మా చర్చికి వెళతారా? అయ్యా చర్చికి వెళతారా? అక్క, అమ్మ, అన్న, తమ్ముడా చర్చికి వెళతారా? దేవుణ్ణి దేవుణ్ణి తెలుసుకోండి. నీవు, నీ కుటుంబము రక్షింపబడుద్ది. ఈ మాటలు చాలు, మనం దేవుని సువార్త ప్రకటించిన వారమే. నువ్వు ఆ చెప్పిన మాటలను బట్టి కొంతకాలము తర్వాత
తప్పకుండా వాళ్ళు రక్షణలోకి వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు రక్షణలోకి వచ్చారు అంటే నీవు చెప్పిన ఆ సువార్త ఉందే, అదే వారిని మార్పులోనికి తెచ్చింది. దేవునికి స్తోత్రం. నీ ద్వారా రక్షణ పొందుకున్న వారు దేవురా ఆ దేవుని సందుకు వస్తారు. అప్పుడు నీవు ఎలాగుంటావంటే ఆకాశములో నక్షత్రము వలె ప్రకాశిస్తావు. దేవునికి స్తోత్రం. కాబట్టి కనిపించిన వారికి కనిపించిన ఒక మాట అన్నారా పడు, తిట్టారా పడు, ఏదన్నా పడు, అర్థమైందా? పడు, ఏం కాదు. ఎదురు మాత్రము మాట్లాడబాకు. అయ్యా దేవుని మాటగా చెప్పానా, ఏమైనా మేము దూషించానా, ఏమైనా ఇది కూడా అనబాకు. అయ్యా సర్లయ్యా పోయిరయ్యా నీ ఇష్టమయ్యా అనేసి వచ్చిండు. ఎందుకంటే మనము విశ్వాసులం కాబట్టి, మనము ఇతరులు చెప్పిన దాన్ని బట్టి మనం రక్షణకు వచ్చాము కాబట్టి మనము కూడా దేవుని యొక్క సువార్తనే ప్రకటించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడరా మనకు తెలిసిందే ఫిలిప్పు గారు ఉన్నారు. ఫిలిప్పు సేవకుడు ఒకసారి వెళుతూ ఉన్నప్పుడు యెరూషలేములో ఆరాధన జరుపుకొని, యెరూషలేములో ఆరాధన ఆ యొక్క ప్రార్థనలో పాల్పొంది తన ఊరికి ఇంటికి వెళుతున్నాడు ఒక వ్యక్తి. ఎవరైనా నపుంసకుడు గుర్తుందా? నపుంసకుడు వెళుతూ మళ్ళా ఏమండి అప్పటిదాకా మంచిగా పాటలు పాడాడు, ఆరాధనలో పాల్పొందున్నాడు, వాక్యం విన్నాడు. మళ్ళా రథంలో కూర్చొని ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని చదువుతున్నాడు. మనం ఇంటికి పోయినాక కూడా కనీసం చదవం. ఇలా అయ్యగారు చెప్పిన వాక్యాన్ని మళ్ళీ రాసుకోవడానికి మాత్రం బాగానే అయింది. అయ్యో ఐఏఎస్ ఉద్యోగం కోసం రాసిన పరీక్షలకు రాస్తుండగా కానీ ఇంటికి పోయినాక మాత్రం మళ్ళీ దాన్ని తెలిసి ఎలాగపోయిన రేపని చూస్తామా, వారంలో కనీసం ఒక్కసారి చూస్తామంటే మళ్ళా వచ్చిన రోజు ఆ రోజు మళ్ళా చూడటం కూడా కాదు, కనీసం వాక్య అంశము అడిగినా కానీ చూసే చెప్తారు తప్ప చూడకుండా. అది మన భక్తి. దేవునికి స్తోత్రం. ఆ యొక్క వ్యక్తట ఆ నపుంసకుడు ఆరాధన ముగించుకొని వెళుతూ రథం మీద వాక్యము చదువుతున్నప్పుడు దేవుడు అతని ఆసక్తిని చూశాడు. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క భక్తిని చూశాడు. దేవునికి స్తోత్రం. ఆ వాక్యములో ఉన్న అర్థాన్ని తెలియపరచాలని దేవుడు ఆత్మను గురించి దాహము కలిగి ఉన్నాడు కాబట్టే వెంటనే అతన్ని తెలుసుకున్నాడు, అతని భక్తిని చూసి తెలుసుకున్నాడు. ఎమ్మంటనే ఫిలిప్పు వెళుతున్నప్పుడు ఇదిగో ఒక దూతను పంపించి నువ్వు వెళ్ళి ఆ రథము వెంట ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు అనగానే నిమరా ఏమి నేను అంటాను, అయ్యా ఇప్పటిదాకా నేను కూడా ప్రార్థన పాల్పొందు ఇంటికి వెళ్తున్నాను కదా, ఉపవాసం కదా, ఆకలేస్తుంది, అన్నం తిన్నాక పోయి ఆయనకు చెప్తానని చెప్పి అన్నాడా? అనలా నిమరా వెంటనే ఫిలిప్పు యొక్క ఆత్మట దేవదత్త కొనిపోయి ఆ రథంలో చేర్చిందట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రథము వద్దకు చేర్చింది. ఆ ఫిలిప్పు గారు చూడగానే అతను దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు అయ్యా నువ్వు చదువుతున్న వాక్యాన్ని గ్రహించావా, దాని యొక్క అర్థం ఏందో నీకు తెలిసిందా అంటే, అయ్యా ఎవరు నాకు తెలియపరచకపోతే నాకు ఎలాగా తెలుసుద్ది అని చెప్పి అన్నట్ట. అంటే ఏమరా దేవుని యొక్క వాక్యములు, దేవుని యొక్క మాటలు అన్నీ కూడా మనకి అర్థమగవు. కొన్ని అంతరంగముగా ఇవి మర్మాలతో కూడి ఉంటాయి కాబట్టి అవి అర్థమో కావు. అయితే అక్కడ అడిగినప్పుడు ఎవరైనా నాకు తెలియపరిస్తేనే నాకు అర్థమవుతుందని చెప్పినప్పుడు నేనంటాను దేవుని బిడ్డ, ఇక్కడ నేనంటాను దేవుడు తన దూతని అప్పుడే ఎందుకు పంపించాలి ఆ నపుంసకుడి దగ్గరికి అంటే, వీళ్ళు వెళ్ళే మార్గములో అతడు ఒక మంచి భక్తిపరుడుగా ఉన్నాడు, ఒక విశ్వాసిగా ఉన్నాడు, ఒక రక్షణ పొందుకొని వాడిగా ఉన్నాడు, ఎంతో కాలం నుంచి దేవుని మందిరానికి వస్తున్నాడు, కానీ రక్షణ మాత్రము పొందుకోలే, బాప్తిస్మో తీసుకోలే. ఇప్పుడు సమయము వచ్చింది. ఇప్పుడు ఏమిటా ఆ ఫిలిప్పుని పంపించకపోతే మళ్ళీ ఎప్పుడు వస్తాడు ఆయన మందిరానికి? మళ్ళా వారం తర్వాత వస్తాడు. కాబట్టి ఈ లోపులోనే ఆత్మ రక్షింపబడాలి. కాబట్టే దేవుడు తన దూతని ఫిలిప్పు దగ్గరకు పంపించాడు. ఫిలిప్పు రథం దగ్గరికి వెళ్ళాడు, ఆ మాటల విషయాన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత వారు వెళుతున్నప్పుడు
ఆ చదువుతున్న వాక్యాన్ని అంతా తెలుసుకున్నాడు. ఎవరో నపుంసకుడు. చదువుకుందామా? దయచేసి చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము. తీశారా? 30వ వాక్యం చదవండి. అమ్మ ఏ వాక్యం చెప్పిన 8:30 అన్నా కదా అపోస్తులు. అది వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లును ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో నీళ్లు. ఎందుకు అడుగుతున్నాడు? నీళ్ళ గురించి చెప్తున్నాడు. అయ్యా, నేనిప్పుడు నీవు చెప్పిన మాట, నేను చదివిన మాటలకి అర్థం చెప్పావు. ఆ అర్థము నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నేను పరిపూర్ణంగా మారు మనసు పొందుకున్నానయ్యా. ఇదిగో నీళ్ళున్నాయి కదా, నాకు రక్షణ ఇవ్వచ్చు కదా. దేవునికి స్తోత్రం. చదువు, ఆ మాట చదవండి. ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించిన ఫిలిప్పు, నువ్వు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చు నేను. అప్పుడు అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుని విశ్వసిస్తున్నానని ఉత్తరమిచ్చిన ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆత్మల దాహము ఆత్మల గురించి దప్పికొన్నాడు కాబట్టే నపుంసకుడిని చూశాడు, అతని యొక్క భక్తిని చూశాడు, అతని యొక్క విశ్వాసాన్ని చూశాడు, అతని యొక్క నీతిని చూశాడు. అతను ఇంకా రక్షణ పొందుకోలేదని చూసి తన సేవకుని అతని దగ్గరికి పంపించి బాప్తిస్మం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఏ వ్యక్తి అయితే, ఏ విశ్వాసి అయితే రక్షణ పొందుకోలేదో వారిని గురించిన ఆత్మల దాహము దప్పికను గురిగొన్నాడు మన ప్రభువారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జగదేవుడా, మనందరికీ తెలుసు ఇంత ముందుగా చెప్పా, విశాఖపట్నం శ్రీదేవి అని చెప్పి. గుర్తుందా? యవ్వనస్తురాలు చదువుకుంటుంది. అనుకోని విధముగా ఆ సహోదరికి జబ్బు చేసింది. మెడ నుండి పై భాగం మాత్రమే పనిచేస్తుంది. చేతులు కానీ కాళ్ళు కానీ ఏమి పనిచేయ. వాళ్ళ నాన్న కూడా మంచి ఉద్యోగస్తుడే, బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు, ఉన్నత కుటుంబమే. దేమేరా అనుకోని విధముగా దేవుని యొక్క స్వార్థను విన్నది, దేవుని యొక్క మాటలు విన్నది. ఆ గ్రామానికి, తన గ్రామానికి ఒక సేవకుడు వస్తున్నాడని చెప్పి ఆ యొక్క దేవ సేవకుడి దగ్గరికి తీసుకొని వెళ్ళమని చెప్పింది. దేమేరా అక్కడికి వెళ్ళినాక ఆ సేవకుడు చూసినప్పుడు అసలు ఏమని ప్రార్థన చేయాలో ఆయనకు కూడా అర్థం కాలేదట. దేమేరా ఆ బిడ్డ దేవుని యొక్క మాటలు విన్న బిడ్డ విశ్వసించింది యేసే దేవుడని. ఆయనకు వచ్చిన తర్వాత దైవ సేవకుడు అడిగాడు, అమ్మా చెల్లి ఏమని ప్రార్థన చేయాలి నీ కోసము అంటే, అన్నా నేను కూడా దేవుని యొక్క పరిచర్య చేయాలి, కొంతమందిని ఆయన ఆత్మల రక్షణకి నడిపించాలి. దేమేరా ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. ఈ సహోదరి ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు కాళ్ళు లేవు, చేతులు లేవు, శరీరం అంతా కూడా పనిచేయదు, మెడ మాత్రమే పనిచేస్తుంది, మాటలు మాత్రమో మాట్లాడుద్ది. ఇప్పుడు నేను దేవుని సువార్త ప్రకటించాలి ఎలాగా అని చెప్పి ఒక రిక్షా వ్యక్తిని, రిక్షా అంటే కూర్చునేది కాదు, పళ్ళ బరుపుగా ఉండేది, మన సీమోర్ గారు 10 బలం ఉందా, అలాంటి రిక్షాని మాట్లాడుకొని, అయ్యా నీకు రోజుకి ఇంత కిరాయి ఇస్తా, నన్ను సిటీలోనికి అక్కడ సెంటర్కి నన్ను నేను చెప్పిన దగ్గరికి తీసుకుని వెళ్ళు, నేను ఎక్కడికి వెళ్ళంటే అక్కడికి రా అని చెప్పి అతన్ని మాట్లాడుకుంది. ఆ యొక్క వ్యక్తి ఆమెను ఆ యొక్క రిక్షా మీద పడుకోబెట్టుకొని ఇగో ఆ ఊరికి తీసిపో, అక్కడ ఆపినప్పుడు ఆమె
దేవుని గురించి సువార్త ప్రకటిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక సెంటర్కి వెళ్ళినప్పుడు ఆ రిక్షాలో పడుకుందని చెప్పి చాలామంది పాపం అడుక్కుందని చెప్పి డబ్బులు ఇవ్వతే, అయ్యా నాకు డబ్బులు అవసరం లేదు, నాకు డబ్బుకు కుదరలేదు, మా నాన్నగారు మంచి ఉద్యోగము, నేను దేవుని యొక్క స్వార్థ ప్రకటించడానికి వచ్చాను, మీ డబ్బు నాకు అవసరమో లేదు. యేసే రక్షకుడు, ఆయన మనందరి పాప విమోచన కోసము శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబట్టి తిరిగి లేచిన దేవుడు. ఆయన నమ్ముకుంటే మీరు రక్షింపబడతారు. ఈ మాటలు చెప్పడం కోసం వచ్చని చెప్పి వారికి చెప్పి మళ్ళా ముందుకు వెళ్ళింది. ఆ విధముగా ఆమె స్వార్థ ప్రకటిస్తూ దేవుని యొక్క సేవ చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడా సంఘము కట్టింది. దేవుడా ఆ విధముగా సేవ చేస్తున్నప్పుడు సంఘాలు ఏర్పరచబడ్డాయి. ఇప్పుడు సేవకులు కాబట్టి ఆ సంఘంలోనే మంచి ఆత్మీయ సేవకులుగా నిలబెట్టి వారికి అభిషేకం ఇప్పించి వారిని సేవ నిమిత్తమై వారికి సంఘాలను అప్పచెప్పింది. దేవుడికి స్తోత్రం. ఏ భారం ఉంది ఆమెకి? ఆత్మల భారము. దేవునికి స్తోత్రం. ఆత్మల భారం. దేవుడా కాళ్ళు చేతులు అన్నీ ఉండి కూడా వాళ్ళు చేయలేనటువంటి పరిచర్య ఆ సహోదరి నిజంగా 12 మందినో 14 మందినో సేవకులుగా చేసి దేవుడా దగ్గరగా అనేక సంఘాలు కట్టి ఆమె సువార్తట ప్రకటిస్తున్నట. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనకి అన్ని అవయవాలుండి కూడా మంచిగా నడగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము, తిరగలుగుతున్నాము, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మనం మాత్రం ప్రక్క వాళ్ళకి దేవుని యొక్క సువార్తని ప్రకటించలేకపోతున్నామంటే నిజంగా మనకి బాధ్యత ఉందా? ఆత్మల గురించి దాహమో భారమో బాధ్యత ఉందా అంటే ఆ బాధ్యత మనకు ఉన్నది. కాబట్టి దేవుడు ఇంకా అనేకుల్ని అందరినీ కూడా రక్షణలోకి నడిపించడం కోసమే ఆత్మల దాహము కలిగిన వాడై దప్పిగా కొనుచు. ఎప్పుడైతే మనం దేవుడా ఎవరినైతే దేవుని బిడ్డ అన్యుల్ని దేవుని యొక్క సహవాసంలోనికి దేవుని యొక్క మందిరం నడిపిస్తామో అప్పుడు మనము ఆయన మాటని నెరవేర్చే వారము, ఆయన ఆత్మల దాహమును తీర్చిన వారముగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన దేవుడు మాట్లాడుతున్నాడు. నేను దప్పికొనుచున్నాను అంటే ఆత్మల గురించి దప్పికనే. మరి నా మాటను బట్టి మీరు అనేకుల్ని నాకు శిష్యులుగా చెయ్యరా, అనేకుల్ని నా బిడ్డలుగా మార్చరా అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు దేవుడు ఈ విధముగా పలికిన దాన్ని బట్టి 12 మంది శిష్యులు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత దేవుని యొక్క ఆత్మదాహము తీర్చటము కోసము దేవుడు ఏ విధముగా శిక్షింపబడి ఆఖరి రక్తబొట్టు కార్చి మరణించాడో ఈ శిష్యులందరూ కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఆత్మల దాహము కలిగే వారే అనేకుల్ని దేవుని బిడ్డలుగా శిష్యులుగా మారుస్తూ చనిపోవటానికి వెనుకాడని వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మల దాహము దేవుడు కలిగి ఉన్నాడని, ఆత్మల గురించి దప్పిక కలిగి ఉన్నాడని చెప్పి దేవుడు తెలుసుకోండి చెప్పి వాళ్ళు ఆ దాహము తీర్చడం కోసము అనేకుల్ని శిష్యులుగా మార్చాడు. ఎన్నిసార్లు గాయపరచబడ్డా, ఎన్నిసార్లు చెరసల వేయబడ్డా, ఎన్నిసార్లు అపాయములు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏవొచ్చినా కానీ చివరికి ఆత్మల కోసము హతసాక్షులయ్యారు. దేవునికి స్తోత్రం. అది నిజమైన భక్తి, నిజమైన సేవ, నిజమైన విశ్వాసుల యొక్క భారము. ఈరోజు నేను చెప్తుంటే మన దేవుడు సిలువలో 5వ మాటగా పలికిన మాట, నేను దప్పికొనుచున్నాను. ఏంటంటే కూడా దండం పెట్టి చెప్తున్నా, మీకు కలిసిన ప్రతి ఒక్కరికి ఎవరైనా కానీ భయపడబాకండి, సిగ్గుపడబాకండి, నామోషి అనుకోబాకండి. ఎవరైనా ఏదంటారు అనుకోండి, ఏంది మీరు కూడా మాత్రం దిగారా, మీరు గీతగా మమ్మల్ని కూడా దింపుతారని చెప్పి ఎవరైనా అంటారని చెప్పి బాధపడబాకండి. దేవుని కోసం మాట పడండి, మీరు దీవించబడతారు, ఆశ్రయించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆత్మల దాహము
రక్షింపబోయిన పర్వాలా, వారు రక్షణలోకి రాకపోయినా పర్వాలా, మాట మాత్రము చెప్పండి, భయపడబాకండి. దేవునికి స్తోత్రం. వారి కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఈ కొద్ది మాటలో మన వినికిడిలో ఆశీర్వదించును కాక. అందరం మోకరిస్తే ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మరొక ఆదివారం దినం తండ్రి ప్రభా మీ సన్నిధిలో చేరి నేను దప్పికొనుచున్నాను అని చెప్పిన ఆయన మీరు శిలువలో పలికిన మాటను ప్రభా ఈరోజు మేము ధ్యానం చేసుకోవడానికి చూపిన కృపకై మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అవునయ్యా, మీరు తండ్రి ప్రభా జీవించిన ఆ కాలంలో తండ్రి ప్రభా ఆత్మల దాహము కలిగిన ఆయన అయ్యా ఎంతో దప్పికొని వారిగా ఆత్మరక్షణ కోసం తండ్రి ప్రభా ఎంతో నాయన పరిచర్య చేశారు తండ్రి ప్రభా. ఆత్మరక్షణ కోసం తండ్రి శిలువలో ప్రాణము పెట్టారు తండ్రి ప్రభా. ప్రాణము పెట్టే సమయములో కూడా తండ్రి ప్రభా నేను దప్పిక కొనుచున్నాను అన్నారు. ఆ దప్పిక ఆత్మల గురించి దప్పికని ప్రభా ఈరోజు మేము తెలుసుకోవడానికి కృప చూపిందకై మీకు స్తోత్రాలు తండ్రి. నాయన మేము కూడా ప్రభా నాయన అయ్యా మీ దాహము తీర్చే వారముగా, అనగా విశ్వాసుల రక్షణను కనిపించే వారముగా, మీ దప్పిక తీర్చే వారముగా మేము కూడా భారము కలిగి, బాధ్యత కలిగి, ఇతరులకు మీ మాట చెప్పే వారముగా అయ్యా సాగిపోయే కృప మా అందరికీ అనుగ్రహించండి. మహిమ పొందుకుండు. ఎవరో ఏదో అంటారని మీ మాట చెప్తే నామోషను సిగ్గొస్తుందేమో చెప్పి మాట్లాంటారని చెప్పి మేము అనుకోక తనిపవా. ఎవరు ఏది అన్నా, హేళన చేసినా, దూషించిన, అపహసించినా కానీ మీ మాటలు చెప్పే వారముగా అయ్యా మేము తనిపవా ఆ బాధ్యత భారముందని తెలుసుకుని పవా అనేకులకు ప్రభానైనా మీ మాటలు చెబుతూ మేము సిద్ధపడుతూ అనేకులు సిద్ధపరచు వారముగా సాగిపోయే కృప మా అందరికి అనుగ్రహించి మై పొందుకోమని విన్న ప్రతి మాట మా హృదయాల నీరు కండి పని చేసి మై పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.